హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టెక్ ఛానల్. ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఇన్ సి లాంగ్వేజ్లో చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కూడా కాల్ చేస్తాం. స్టేట్మెంట్ మీన్స్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ఎగ్జిక్యూటబుల్ లైన్ని స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఎండింగ్ విత్ ది స్టేట్మెంట్ సెమీకోలన్. These control statements are classified into three types. First one, decision making and branching. Second one, decision making and looping statement. Third one, decision making and jumping statements. First one, decision making and branching means based on the condition. మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ని ర్యాండమ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్కి ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్. These are the example of the decision making and branching statements. Next one, decision making and looping statement means మనం కండిషన్ ఇచ్చేటప్పుడు ఆ కండిషన్ని ఫెయిల్ అయిన వరకు రిపీటెడ్గా స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, వైల్ లూప్, నెక్స్ట్ వన్ డూ వైల్ లూప్, నెక్స్ట్ వన్ ఫర్ లూప్. దీస్ త్రీ లూప్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ వన్ డెసిషన్ మేకింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఒక స్టేట్మెంట్ని కంట్రోలర్ వన్ స్టేట్మెంట్ టు ఎనదర్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి డెసిషన్ మేకింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్, బ్రేక్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ కంటిన్యూ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ గో టు. దీస్ త్రీ టైప్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్కి ఎగ్జాంపుల్. These are different types of control statements. Friends, next వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.